బిగ్ బాస్ 8వ సీజన్లో 5వ వారం నామినేషన్స్ హాట్గా సాగాయి. నా హార్ట్ బ్రేక్ చేసావంటూ నామినేషన్స్లో హాట్గా సాగింది. ఇక అసలైన విషయం ఇప్పుడు నామినేషన్ మొదలైంది. యష్మి వచ్చి ముందుగా మణికంఠను నామినేట్ చేసింది. నన్ను నామినేట్ చేస్తూ నేను రియలైజ్ అవ్వలేదు అన్నావు కదా, నీ గురించి నాగార్జున సార్ ఎన్నిసార్లు వీడియో ప్లే చేయలేదు. ఎప్పుడైనా నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పావా? కానీ నా తప్పు కాకపోయినా నేను యాక్సెప్ట్ చేశా. సారీ అడిగాను. ఎప్పుడైనా నువ్వు అలా చేశావా అంటూ యష్మి క్వశ్చన్ చేసింది. దీనికి రియలైజేషన్ దగ్గరికి వస్తే నా పాయింట్స్ నేను చెబుతున్నా. ఒకవేళ రియలైజ్ అవ్వకుండా నేను ఉంటే ఫస్ట్ వీకే నేను వెళ్ళిపోయేవాడిని అంటూ మణికంఠ అన్నాడు. దీంతో అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావడం లేదు. అందుకే నువ్వు బయటికి వెళ్ళే వరకు నామినేషన్ వేస్తా అంటూ యష్మి రెచ్చిపోయింది. అందుకే ఇది రివెంజ్ నామినేషన్స్ అంటూ మణికంఠ అంటే నువ్వు ఏమైనా అనుకో, యూ బ్రోక్ మై హార్ట్ అంటూ యష్మి డైలాగ్ కొట్టింది. దీనికి మణికంఠ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఈ హార్ట్ బ్రేక్ అయినా నేను కేర్ చేయను, ఎందుకంటే నేను క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అంటూ మణికంఠ అన్నాడు. నీకు లేదు బై, నాకుంది. నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు, అందుకే నామినేషన్ వేస్తున్నా అంటూ వచ్చింది యష్మి. దీంతో నీ హార్ట్ కిందేసి రుద్దుకు నాకేం సంబంధం లేదు, నేనేం చేస్తా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి మణికంఠ నా హార్ట్ బ్రేక్ చేశాడు ఆడియన్స్, అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ అదే పాట పాడింది యష్మి. ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్స్ ఆదిత్యకి వేసింది. యష్మి, క్లాన్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు చాలా బాగా ఆడతారు, అంతా ఓకే, కానీ చీఫ్ స్థానానికి వస్తే మీలో క్లారిటీ లేదు, మీరు ఒపీనియన్ చెప్పరు అని నా ఫీలింగ్ అంటూ యష్మి చెప్పింది.